13 జిల్లాలు 13 ప్రత్యేక వేదికలు ఒక్కో జిల్లాలో ఒక్కో వేదికపై ప్రజా గొంతుక వినిపించే ప్రత్యేక కార్యక్రమం ప్రజా ప్రస్థానం కార్యక్రమానికి స్వాగతం. ప్రజా ప్రస్థానం కార్యక్రమంలోకి వెళ్లే ముందు ఉత్తరాంధ్ర గొప్పదనం గురించి దాని చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలి. ఉత్త ఆంధ్ర కాదు బ్రదర్, ఉద్యమాంధ్ర, ఉజ్వలాంధ్ర. సిక్కోలు విప్లవ పోరాటం అనేది అణిచివేతలపై పెళ్లుబికిన ఉద్యమానికి నాంది. విజయనగర సామ్రాజ్యం మనది, ఉరకలెత్తే ఉత్తేజం మన పునాది. విశాఖ ఆశల తీరం మనది, అంతులేని ఆత్మవిశ్వాసం మనది. గురజాడ సాహిత్యం మన కీర్తి పతాక, శ్రీశ్రీ ధిక్కార కవిత్వం మన పౌరుషానికి ప్రతీక. సాలూరి రాజేశ్వరరావు సంగీత శిఖరం, ఆరుద్ర అభ్యుదయ స్వరం, పి సుశీల గాన మాధుర్యం, వంగపండు జజ్జనకరి జనారే జానపదం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అడుగేసిన సినీ పదం. ఇది ఉత్తరాంధ్ర మహాప్రస్థానం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకుబాటుతనం ప్రస్తావన వస్తే మనకు ముందుగా వినిపించే పేరు ఉత్తరాంధ్ర. ఎందుకు ఈ పేరే వినపడుతుంది? అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వలసల గురించి ప్రస్తావన వస్తే మళ్ళీ మనకు వినిపించే పేరు ఉత్తరాంధ్ర. అసలు దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి కారణమేంటి? ఎవరి నిర్లక్ష్యం ఉత్తరాంధ్రుల పాలిట శాపంగా మారింది? రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిషన్ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి సంబంధించినటువంటి అంశాలను లెక్కలతో సహా వివరించింది. ఉత్తరాంధ్రలో భారీగా సహజ వనరులున్న వెనుకబాటుతనంలో మగ్గిపోవటానికి కారకులెవరు? ఉత్తరాంధ్రలో నదులున్నాయి, అడవులున్నాయి, సముద్ర తీరముంది, ఖనిజ సంపద ఉంది, రైలు మార్గం ఉంది, జాతీయ రహదారులున్నాయి, అలాగే ఓడరే ఉంది, విమానాశ్రయం ఉంది, పెద్ద ఎత్తున మానవ వనరులున్నాయి. అయినా సరే వెనుకబాటుతనం ఎందుకు? 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి వీటిని ఎందుకు ఉపయోగించుకోలేకపోయారు? ఉత్తరాంధ్ర ప్రజలను ఒక ఓటర్లుగా చూశారే తప్ప ఈ ప్రాంత అభివృద్ధిని మాత్రం వారు పట్టించుకోలేదు. మరి 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయా లేదా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? సంక్షేమంలోనూ అభివృద్ధిలోనూ ఈ ప్రాంతం పరుగులు పెడుతోంది. అవునా కాదా చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? విజయనగరం విజయ గర్వంతో తలెత్తుకుని నిలబడిందా? చర్చించడానికి మేం సిద్ధం, మీరు సిద్ధమా? ఉత్తరాంధ్రలో గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అభివృద్ధి ఏంటో గణాంకాలు వాస్తవాలతో సహా మీ ముందు ఉంచబోతున్నాను. ఈ 10 ప్రశ్నలకు అవునో కాదో సమాధానం మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, విజయనగరం జిల్లా చరిత్రలో మన ప్రాంతానికి ఒక మెడికల్ కాలేజీ వచ్చింది, అవునా కాదా? పార్వతీపురం మన్యం జిల్లాలో మరో మెడికల్ కాలేజీ నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? గిరిజన యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజీలు శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి, అవునా కాదా? పలాసలో 50 కోట్లతో కిడ్నీ రీసెర్చ్ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభమైంది, అవునా కాదా? 742 కోట్లతో ఉద్దానానికి వైఎస్ఆర్ సుజల ద్వారా రక్షిత మంచినీరు అందిస్తున్నారు, అవునా కాదా? ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చేలా 4361 కోట్లతో మూలపేట పోర్టు నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? 7000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరేలా 332 కోట్ల రూపాయలతో బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరుగుతోంది, నిజమా కాదా? 3079 కోట్ల భారీ పెట్టుబడితో జపాన్కు చెందిన యొకోహామా టైర్స్ కంపెనీ అచ్యుతాపురంలో కార్యకలాపాలు ప్రారంభించింది, నిజమా కాదా? ఈ 5 ఏళ్లలో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారాయి, అవునా కాదా? విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే అట్టడుగున ఉన్న ప్రాంతాన్ని కూడా ఎవరెస్ట్ ఎత్తున నిలబెట్టగలడని ప్రూవ్ చేశారు, అవునా కాదా? ఎస్, ఒక్కసారి ముఖ్యమంత్రిగా సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన విజన్తో సాగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో కూడా కొన్ని మాత్రమే మీకు వివరిస్తాను. 4592 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతోంది. కురుపాంలో 122 కోట్ల రూపాయలతో నిర్మించిన గిరిజన ఇంజనీరింగ్ కాలేజ్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అడ్మిషన్లు ప్రారంభించబోతోంది. దేరువాడ నుంచి బీరుపాడు రోడ్డు 15 కోట్లతో నిర్మాణం జరుపుకుంటోంది. పూసుపాటిరేగ మండలం చింతపల్లి దగ్గర 24 కోట్లతో ఫిషింగ్ జెట్టి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్కోట మండలం
మండలంలో ఎంఎస్ఎంఈ పార్కులో జేఎస్డబ్ల్యూ అల్యూమినియం కంపెనీ వచ్చింది. ఇక్కడ 15,531 కోట్ల పెట్టుబడితో వస్తున్నటువంటి పరిశ్రమలన్నింటి ద్వారా 45,000 మందికి ఉపాధి అవకాశాలు దొరకబోతున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి సంబంధించినటువంటి గణాంకాలు అనేకం ఉన్నాయి. అయితే సంక్షేమానికి సంబంధించి కూడా చాలా తక్కువగా చెప్తాను, ఎక్కువ సమయం తీసుకోను. మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాలన్నీ సొంత భవనంలో ఉండాలని జిల్లా వరకు తీసుకుంటే 375 గ్రామ సచివాలయాలు, 291 రైతు భరోసా కేంద్రాలు, 177 వెల్నెస్ కేంద్రాలు జగన్ సర్కార్ ఇక్కడ నిర్మించింది. అదంతా మన ఆస్తే. ప్రభుత్వం నిర్మించినటువంటి భవనాలు, శాశ్వత భవనాలు నిర్మిస్తే అది ప్రజల ఆస్తిగా మనం చూడాల్సి వస్తుంది. ఖరీఫ్లో 510 రైతు భరోసా కేంద్రాల ద్వారా 74,442 మంది రైతుల నుంచి 2.8 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వారి ఖాతాల్లో 471 కోట్ల రూపాయలు జమ చేసింది. రైతు భరోసా, పిఎం కిసాన్ పథకం కింద ఒక్క ఏడాదికి 2,63,000 రైతు కుటుంబాలకు 302 కోట్ల రూపాయలను కేటాయించింది. నాడు నేడు కింద చాలా గొప్ప విషయాన్ని మనం చర్చించుకుంటున్నాం. నాడు నేడు కింద 1,561 పాఠశాలలను 422 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసింది. నవరత్నాలు పేదరందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా 71,429 గృహాలు మంజూరు చేసింది. ఉత్తరాంధ్రలో ఇంతకుముందే చెప్పాను, కిడ్నీ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం పలాసలో 50 కోట్ల రూపాయలతో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, అలాగే హాస్పిటల్ నిర్మించింది. ఉద్దానంలో రక్షిత మంచినీటి కోసం 742 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ సుజలధార ప్రాజెక్టుతో కిడ్నీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించింది. విశాఖకు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్, యాక్సెంచర్, రాండ్సాడ్, WNS లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలను రప్పించింది. 3,079 కోట్ల భారీ పెట్టుబడితో జపాన్కు చెందినటువంటి యొకోహామా టైర్స్ కంపెనీ అచ్యుతాపురం దగ్గర ప్రారంభించింది. ఓవరాల్గా మనం చూసుకుంటే 200 ఐటీ అనుబంధ దానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలు పనిచేస్తుంటే సుమారు 2,000 కోట్ల రూపాయల వరకు ఐటీ ఎగుమతులు జరుగుతున్నాయి. 25,000 మందికి పైగా ఐటీ ఉద్యోగులతో ఇక్కడ ఐటీ రంగం విశాఖలో కలకలలాడుతోంది. ఇదంతా కూడా ఉత్తరాంధ్రలో అభివృద్ధిలో భాగము. అవునా కాదా? ఎస్. విశాఖ పరిపాలనా రాజధానిగా మారితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయా? ఇటు సంక్షేమం, అటు అభివృద్ధితో జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని రూపుమాపుతోందా? జగన్ విజన్తో ఉత్తరాంధ్ర తలరాతే మారుతోందా? గత 5 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అభివృద్ధి జరగలేదు అనే వారికి ఏం సమాధానం చెబుతారు అనేటటువంటి అంశాలపైన మనం మాట్లాడుకోబోతున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రారంభిస్తారు. అందరికీ నమస్కారం. ముందుగా అతిథుల్ని నేను పరిచయం చేస్తాను. సంచలనాత్మకమైనటువంటి నాయకుడిగా పేరొంది. విజయనగరంలో ఎలాంటి సంచలనం సృష్టించారో నేను చెప్పక్కర్లేదు. కొలగట్ల వీరభద్రస్వామి గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వారు మనతోటి ఉన్నారు. ఉత్తరాంధ్ర ప్రత్యేకత ఏమిటంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఈ ప్రాంతం వారే. అదొక విశిష్టతగా మనం తీసుకోవచ్చు. అలాగే విజయనగరం జిల్లాలో పవర్ఫుల్ పర్సన్గా పేరొందిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు. ఎందుకంటే ప్రత్యేక హోదా అప్పుడు కూడా మేము మాతో పాటు వారు చర్చలో పాల్గొన్నారు. లజపతి రాయ్ గారు ఎక్స్ వైస్ ఛాన్సలర్, అలాగే ఉత్తరాంధ్ర వేదికకు సంబంధించినటువంటి కన్వీనర్. విశాఖను కార్యనిర్వాహక రాజధాని చేయాలంటూ ఉద్యమిస్తున్న నాయకుల్లో వారు ప్రముఖులు. శ్రీ వర్మ గారు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు. భీశెట్టి బాబ్జీ గారు లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షులు. అలాగే శ్రీమతి కొలగట్ల శ్రావణి గారు డిప్యూటీ మేయర్ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్. వీరంతా కూడా వారి అభిప్రాయాలు చెబుతారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఎంత మేరకు ప్రజలకు చేరుతున్నాయి, వీటి మీద వేదిక మీద ఉన్న పెద్దలు సంక్షిప్తంగా మాట్లాడతారు. మధ్యలో మీరు కూడా మైక్ తీసుకుని మీ ఆసక్తి ఉన్నవాళ్ళు ఆయా అంశాల మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, అలాగే ప్రశ్నలు సంధించవచ్చు. ముందుగా వీరభద్రస్వామి గారు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి విశాఖ కార్యనిర్వాహక రాజధాని అవడం ద్వారా వచ్చే ప్రయోజనం గురించి, విజయనగరం జిల్లాలో అమలవుతున్న సంక్షేమం అభివృద్ధి గురించి, ఓవరాల్గా రాష్ట్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలా పరుగులు పెడుతోంది, ఏం జరుగుతోంది అన్న దాని మీద ముందుగా వారు మాట్లాడతారు. 2019 జరిగిన ఎన్నికల్లో నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నవరత్నాలు తెస్తాను, నవరత్నాలు ఇస్తాను, సామాన్యుడి ముంగిటికి పరిపాలన తీసుకొస్తానని చెప్పిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరూ ఊహించిన విధంగా
ప్రజల దగ్గరికి పరిపాలన తేవడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ప్రజలకు అందే విధానాన్ని దేశంలోనే మొదటిసారి తెచ్చారని మేము గర్వంగా చెప్పగలుగుతాం. ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడైనా లంచం అడిగితే మాకు ఓటేయొద్దని ధైర్యంగా చెప్పగలం. 2014-19 ఎన్నికల్లో ఎక్కడైనా లంచాలు ఇస్తే మాకు ఓటేయొద్దని చెప్పగలరా అని కొన్ని చర్చలు అడుగుతుంటే జవాబు ఇవ్వలేరు. దానికి కారణం ఈ భారతదేశంలోనే సంక్షేమ కార్యక్రమాల్లో ₹1 లంచం తీసుకొని అడగని రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏకైక ముఖ్యమంత్రి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పగలం. రాజధాని తీసుకెళ్ళి ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మేధావులందరూ ఆలోచిస్తున్న పరిస్థితిలో ఎంతటి ఘనమైన రాజధాని నిర్మాణం చేశారు అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఒక తాగడానికి టీ కూడా దొరకనంతగా ఘనమైన రాజధాని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. అంటే మనుషుల సంచారం ఉండదు. అదే శుక్రవారం అయితే మధ్యాహ్నం 3 గంటల నుంచే ఖాళీ అయిపోద్ది ఆ ప్రాంతం. కానీ ఇటువంటి పరిపాలన మనం చూసేటప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేశారా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారా అని ఒక ఆలోచన చేయాలి. కాలం మారింది, ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేశారు. అయితే ఎంత ప్రజాధనాన్ని వినియోగించిన ఈ ప్రాంతాన్ని మనం వదిలిపెట్టలేము. శాసనసభ కట్టారు, మరి పరిపాలన ఎక్కడ కూడా జరగాలి. అలాగని ఆర్థిక రాజధానిగా ఇది పనికిరాదు, విశాఖపట్నాన్ని పెట్టాలని కోరారు ఆయన. విశాఖపట్నాన్ని రాజధానిగా పెట్టాలా లేదా? అతి సామాన్యుడు కూడా విశాఖపట్నం రాజధాని వస్తుంది అనుకున్నారు. కేవలం వారి సామాజిక వర్గానికి ఒక కోటను నిర్మించుకోవాలి, మా సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని వారి స్వార్థపూరితమైన ఆలోచనతో అక్కడ రాజధానిగా పెట్టడం ఒక తప్పైతే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండవలసిన హైదరాబాద్ని అత్యవసరంగా అర్ధరాత్రప్పుడు ఖాళీ చేసి వచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుది అని చెప్తున్నాం. ఈరోజు విశాఖపట్నం రాజధానికి వస్తే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. దేశ విదేశాల్లో నుంచి క్యాపిటలిస్టులు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎప్పుడు ఎయిర్పోర్ట్ పూర్తవుతుందో అని చూస్తున్నారు. ఇప్పటికే నేను చెప్పినట్టుగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఉంటే కొద్ది కాలంలోనే ఈ రాష్ట్రంలో ఒక పెద్ద నగరంగా తయారవుతుందని. మొన్న ఒక మాట హైదరాబాద్లో చూసాం, ఎకరం 100 కోట్లు అన్నారు. అదే నువ్వు 10 సంవత్సరాల క్రితం విశాఖపట్నాన్ని రాష్ట్ర రాజధానిగా ప్రకటిస్తే ఆ పరిస్థితి మనకు వచ్చేదా లేదా అనేది యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఆలోచించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. మనం సూక్ష్మంగా చెప్పాలంటే విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్ అంత స్థాయికి వెళ్ళడానికి కారణం విశాఖపట్నంలో మెడికల్ కాలేజీ ఉండడమే. ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజీ రానున్న 3-4 సంవత్సరాల్లో అన్ని ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఇక్కడ వస్తారు. అన్ని సౌకర్యాలు అవసరం ఉంటే పేదవాడు విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్లకుండా విజయనగరం మెడికల్ కాలేజీలో సౌకర్యాలు జరుగుతాయని ఇది జిల్లా అందరికి కూడా, జిల్లా ప్రజలకి మేలైన కార్యక్రమం కాదని అడుగుతున్నాం. జేఎన్టీ యూనివర్సిటీ, గురజాడ యూనివర్సిటీ తయారు చేశారు. ఇలా ఇప్పుడు చెప్పారు శ్రీనివాసరావు గారు. గిరిజన యూనివర్సిటీ, గిరిజన ఇంజనీరింగ్ కాలేజు పార్వతీపురం, ఇప్పుడు మన్యం మొన్నటి వరకు మన జిల్లా మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇవన్నీ అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో చెప్పడానికి చెందడానికి ఒక కార్యక్రమం చేసాం ఈ ఉత్తరాంధ్రలో అని చెప్పమని అడుగుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఎవరికి తెలియదు, విశాఖపట్నం వరకు ఐటీ కంపెనీలు వస్తున్నాయి అనుకున్నారు. విజయనగరంలో కూడా ఒక చిన్న ఐటీ కంపెనీ స్టార్ట్ అయింది. రానున్న కాలంలో ఇంకా అటువంటి వచ్చి ఈ యువతకు ఉపాధి అవకాశాలు మేలుగా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఇప్పటివరకు మన వీరభద్రస్వామి గారు చాలా పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు. వారు విశాఖని రాజధానిగా ఎలా, కార్యనిర్వాహక రాజధానిగా ఎలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది, తదితర విశేషాలు, ఈ ప్రాంత అభివృద్ధి గురించి కూడా వారు చెప్పారు. దీని మీద ఎవరైనా మీ అభిప్రాయాలు చెప్పదలిస్తే చేతులెత్తే మీ దగ్గరికి మైక్ పంపిస్తాం. ఆయన చెప్పినవన్నీ అన్ని అక్షరాల సత్యం. బట్ ఇంకొక పాయింట్ మిస్ అయ్యారు. 13 డిస్ట్రిక్ట్ అంటే విభజన అయ్యాక 26 డిస్ట్రిక్ట్లు అనుకోండి.
ఈ డిస్ట్రిక్ట్లు అన్నిటికల్లా పేదరికం తగ్గిన జిల్లా విజయనగరం జిల్లా. 2019 నుంచి 2023 ఈ నాటికి పేదరికం తగ్గింది. 18% నుంచి 6% పడిన జిల్లా విజయనగరం జిల్లా. ఓ గ్రేట్. ఏ రకంగా తగ్గింది చెప్పండి? అన్ని రకాలుగా చదువులు పెరిగాయి, ఉద్యోగాలు పెరిగాయి. ప్రెజెంట్ కరెంట్ కండిషన్ ఏంటంటే కొంచెం వేరే దగ్గరికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో చాలా జరిగాయండి. అవి ఏంటంటే మనకి రాజధాని రాకపోవడం. ఈ విశాఖపట్నంలో వచ్చి ఉంటే నేను ఇక్కడే ఉందును కదా, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. 60 రూపాయలు బస్ టికెట్ వేసుకుని వచ్చి హ్యాపీగా ఉద్యోగం చేసుకుందాను. ప్రెజెంట్ ఆ కండిషన్స్ కూడా ఇంకా చూస్తున్నాం, అయిపోతుంది. అది కూడా వస్తుంది. ఖచ్చితంగా రాజధాని డెవలప్ అవుతుంది. అంటే మీకు ఇక్కడ స్కూళ్ళు మెరుగైనయా? ఖచ్చితంగా చెప్పగలను. సో స్కూళ్ళు మెరుగవటాన్ని అభివృద్ధి అంటారా, విధ్వంసం అంటారా? అభివృద్ధి అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టారా లేదా? ఇంగ్లీష్ మీడియం వద్దని పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, రామోజీరావు గారు, ఇంకా చాలామంది వాళ్ళంతా అంటున్నారు. మీరు వాళ్ళతో ఏకీపిస్తారా? ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటారా? ఖచ్చితంగా కావాల్సిందేనా? కావాలనుకుంటే మహిళలు ఎవరైనా ఎందుకు కావాలో చెప్పండి. వారు ఎవరైనా రైట్ అట్లా ఉత్సాహంగా చేతులెత్తాలా? మా వార్డు పరంగా చూస్తే చిన్న స్కూల్ ఉండేదే, ఇప్పుడు విజయనగరంలోనే ఫస్ట్ మోడల్ స్కూల్గా అయ్యేది మా స్కూలే. మా బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. నేను ఫస్ట్ నుంచి మా అమ్మగారు అంటే మా కల్చర్లో దుంపలబడి అనేవాళ్ళం కదా, నేను దుంపలబడిలోనే చదువుకున్నాను. మా నాన్నగారు వ్యవసాయం చేసి మమ్మల్ని చదివించారు. మా పిల్లలు కూడా అదే స్థాయికి వెళ్తారేమోనో భయపడ్డాను. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత, మా జగన్ వచ్చిన తర్వాత చాలా డెవలప్ అయ్యి ఇప్పుడు మా పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడడం చూస్తుంటే మేము కూడా వాళ్ళకి భవిష్యత్తు ఇవ్వలేకపోయాము. ఇప్పుడు మా జగన్ గారు వచ్చిన తర్వాతే మా సామాన్య అయామంలో మాకు ఇవన్నీ జరిగాయి. అందుకే నేను ఇంగ్లీష్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారమ్మా? ఇంగ్లీష్లోనే మాట్లాడతాను. తీసుకొస్తే చక్కగా మాట్లాడిచ్చే పని కదా. మా పాప అయితే స్టేజ్ ఎక్కే మాట్లాడుతుంది సార్, చాలా బాగా. పాప వచ్చిందా? లేదు సార్, రాలేదు. పాప 7th క్లాస్ గర్ల్స్ హై స్కూల్లో చదువుతుంది. బాబు గారు కొత్తపేట కుమర వీధి మోడల్ స్కూల్, వివేకానంద స్కూల్ అని ఇప్పుడు నేమ్ పెట్టాము. ఇక్కడ విజయనగరం నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని, ఈ రాష్ట్రంలో పిల్లల్ని కొంతమందిని ఐక్యరాజ్య సమితి వరకు కూడా ఈ ప్రభుత్వం పంపించగలిగింది. ఆ గొప్పతనం వైఎస్ జగన్ ప్రభుత్వానికే చెందుతుంది. ఎందుకంటే స్కూళ్లలో తీసుకొచ్చినటువంటి సంస్కరణలతో ఈరోజు మన పిల్లలు అమెరికాలో వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు, ఐక్యరాజ్య సమితిలో వెళ్ళి మాట్లాడగలుగుతున్నారు. నేనేమంటున్నానంటే ఈ విజయనగరం నుంచి కూడా ఎంపికైన పిల్లల్లో ఇక్కడి నుంచి కూడా కొంతమంది వెళ్ళారు కాబట్టి వారికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైనా వచ్చుంటే వారు మాట్లాడితే బాగుంటుంది. నా పేరు అల్లం ఉదయలక్ష్మి. మా అమ్మాయి ఇక్కడే కస్పా స్కూల్లో చదువుకుంది 10th క్లాస్. పెద్ద అమ్మాయి కూడా కస్పా స్కూల్లోనే చదువుకుంది. అంతకుముందు మా పిల్లలిద్దరు ప్రైవేట్ స్కూల్లో ఉన్నారు. ఫీజులు కట్టలేకపోయేవాళ్ళం. 2019 మే 30వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చెప్పారు, నేను గవర్నమెంట్ స్కూల్స్కి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాము అని. ఆ తర్వాత వచ్చిన జూన్ నెలలోనే మా అమ్మాయి వాళ్ళని మేము అందులో జాయిన్ చేసాం. మా పెద్దమ్మాయి 297 ర్యాంక్ తెచ్చుకొని న్యూస్విడ్ 888లో సీట్ సంపాదించుకుంది. అది ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో 2 years చదవడం వల్ల తను తెచ్చుకుందని నేను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ ఇంతకు ముందు వాష్రూమ్స్ కానీ ఏమీ బాగుండేవి కావు. పిల్లలకు చదువుకోవడానికి ఎటువంటి వాతావరణం కలిగిస్తే పిల్లలు బాగా చదువుకుంటారో అటువంటి వాతావరణాన్ని మన సీఎం జగన్మోహన్ రెడ్డి సార్ గారు కల్పించారు. ఆయనను ఒక సూర్యుడితో పోలుస్తాను నేను. ఎందుకంటే సూర్యకిరణాలు ఎంత మారుమూలకి వెళ్ళి పడతాయో అలాగే మారుమూల ఉన్న పేద పిల్లల్ని కూడా ఐక్యరాజ్య సమితిలో తీసుకెళ్ళి మాట్లాడగలిగించారు అంటే అది చెప్పడంలో నేను ఎటువంటి అతిశయోక్తి లేదు అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే దేశంలోనే మన ఆంధ్రాని ఒకవైపు చూసింది దేశం అంటే అది ఎందుకు మా అమ్మాయి గురించి చెప్తున్నాను నేను. తను ఎప్పుడు ఎక్కడికి ఏ ఫ్లైట్ కానీ ఎప్పుడు ఎక్కలేదు. తను స్పోర్ట్స్లో కూడా తైకొండోలో 5 నేషనల్ మెడల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా స్కూల్లో వాళ్ళకి సదుపాయం లేకపోతే వాళ్ళు వెళ్ళి ఆడగలిగేవాళ్ళు కాదు. పిల్లలకి ఏదైనా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయండి అని చెప్పడము, ఇలా చేయడం వల్ల మా అమ్మాయి ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడింది. కానీ మీరు మాట్లాడింది చూస్తే మా జర్నలిజంలో గొప్ప గొప్ప జర్నలిస్టులు కూడా మాట్లాడలేని విధంగా సూర్యకిరణాలు పడతాయనే పదం చూసారమ్మా, అద్భుతంగా ఉంది. అందుకు మిమ్మల్ని అభినందించాలి. ఎందుకంటే ఆ పదాలు వాడాలంటే ఐక్యూ ఉండాలి, ఆలోచన ఉండాలి. అది మీలో కనపడింది, అది మనసులో నుంచి వచ్చింది. థ్యాంక్ యూ సార్ అందరికి. ఒక్క మాట చివరిలో, ఓలగట్ల శ్రావణి గారు పిల్లలు స్కూల్స్ లోకి వెళ్ళి మోటివేషన్ చేయటం, 10th ఎగ్జామ్స్ ముందు మోటివేషన్ చేశారు. తను మొన్న మాకు స్కాలర్షిప్ కూడా ఇచ్చారండి పిల్ల అమ్మాయి వాళ్ళకి. వెరీ గుడ్. తండ్రికి దాకా తనయ్య అన్నమాట. వెరీ గుడ్. సో శ్రావణి గారికి అభినందనలు తెలియజేద్దాం. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. రైట్. జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కానీ అలాగే ఇతరత్ర అంశాల మీద తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంది వెనుకబడిన ప్రాంతం, ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. పూర్తిగా మనందరం కూడా మన పక్క రైతాంగం అంతా కూడా మరి ఎప్పుడూ కూడా వర్షం పడితే కానీ పంటలు పండే పరిస్థితి కాదు, లేకపోతే పంటలు పండకపోతే ఇంకా ఆ సంవత్సరం నుంచి వలసలకు వెళ్ళిపోవడం. ఈ రాష్ట్రంలో కానీ ఈ సౌత్ ఇండియాలో ఉన్న ప్రధానమైన పట్టణాలు బెంగళూరు కానీ చెన్నై కానీ హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్స్కి వెళ్ళినా లేకపోతే ఏ హోటల్స్కి వెళ్ళినా లేకపోతే రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే. వాళ్ళందరి దగ్గరికి మేము వాళ్ళందరూ ఎప్పుడైనా వెళ్తే వాళ్ళు చూసేవారు, మమ్మల్ని రాగానే దిగ్గానే ఎవరైనా స్నేహితుల దగ్గరికి ఎవరి దగ్గర అపార్ట్మెంట్కి వెళ్తే కిందకు వచ్చి సరదాగా పలకరించేవారు. వాళ్ళు పలకరించినంతసేపు ఆనందంగా ఉండేది. ఆ లోపలికి వెళ్తూ ఆ స్నేహితుడికి వెళ్ళినప్పుడు ఆలోచనలో పడేవాళ్ళు, మన వాళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారే, ఇలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఇలాంటి జీవనం సాగిస్తున్నారే, దీనికి ఏంటి పరిష్కారం అని ఆలోచన చేసే సందర్భాలు చాలా సందర్భాలు గతంలో ఉండేవి. వాటన్నిటినీ ముందుకెళ్ళి మరి మహానుభావుడు ఎక్కడున్నారో కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు వారు మొట్టమొదట ఈ ప్రాంతాలని, ఈ వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి మొట్టమొదట పూనుకున్నది ఆయన ఆలోచన. ఒకటి ఉచిత విద్యుత్తు, రెండు ఈ ప్రాంతాలన్నీ కూడా సాగునీరు తేవాలి. వీళ్ళకి పుష్కలంగా నదులు ఉన్నాయి, అయినా కూడా ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాలకి నీరు పంటలకు పండించే పరిస్థితి రైతాంగానికి లేదని చెప్పి వారు ఆలోచన చేసి మరి మీ అందరికీ తెలుసు వంశధార నాగావళి అనుసంధానం చేసేట్టు వంశధార ఆ ప్రాంతాన్ని కానీ ఇటు తోటపల్లి తీసుకొచ్చి నాగావళి నీరు నుంచి తీసుకొచ్చి ఈ ప్రాంతాలకి, లేదా ఈ ప్రాంతాల్లో ఉన్న అనేకమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా రెన్యువేషన్ చేశారు. మరి మీ అందరికీ తెలుసు ఒరిస్సాతో ఎన్నో రాష్ట్రాలు అనేక సంవత్సరాలుగా మరి డిస్ప్యూట్గా ఉండిపోయిన జంజావతి ప్రాజెక్టు, ఒక రబ్బర్ డ్యామ్ కడితే ఈ ప్రాజెక్టులో కిందనే ఒక సుమారు 30,000 ఎకరాలకు నీరు ఇవ్వచ్చు అని చెప్పి రైతాంగం బాగుంటుందని చెప్పి ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి రబ్బర్ డ్యామ్ను మొట్టమొదటిగా ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఎవరు పునాది వేశారు, ఎవరి ప్రాంతాల గురించి ఆలోచించారు. తర్వాత మళ్ళీ ప్రభుత్వాలు మారాయి, తర్వాత ప్రాంతాల గురించి ఏం చెప్పారని మా సోదరులు చెప్పారు. మా వీరభద్ర గారు గత ప్రభుత్వాలు ఏం చేశారనేది మళ్ళీ వాళ్ళ దాంట్లో పోను. ఇవాళ మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళీ వారు తనయుడు వచ్చాడు, ఆలోచన చేశారు. సహజంగా తండ్రికి తగ్గ తనయుడు అని ఎందుకంటారంటే వారి ఆలోచనలు వణికిపుచ్చుకొని ఇదే ఆలోచనలతో ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్ర ప్రాంతాలకి వాళ్ళ పరిపాలనా రాజధాని చేయాలి అనే ఒక ఆలోచన ఈ రాష్ట్ర ప్రజలకు ఉండాలి అనేది ఎప్పుడైనా తెలుగువాడు ఆలోచన చేసే పరిస్థితి ఎవరైనా గత పాలకులకు ఉన్నదంటే లేదనే మనం చెప్పాలి. మనకు రాని ఆలోచన మన ప్రాంతాల్లో ఉండి మనకు కావాలని ఏ రోజు మనం ఆలోచన చేయలేదు. మన ప్రాంతాల్లో మనం ఉండి మనకి కావాలని చెప్పి మనం దిక్కులు పెక్కటిల్లేలా అడిగే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితిని ఈ ప్రాంతంలో సుదూరంగా పాదయాత్ర చేసి ఈ ప్రాంతాలన్నీ గుండా వారు వెళ్ళి ఈ ప్రాంతాలు చూసి ఈ ప్రాంతాలు ఇన్ని వనరులు ఉన్నాయే, ఈ ప్రాంతం ఎంత రకమైన సహజ వనరులు ఉన్నాయి, ఈ ప్రాంతానికి అసలు పరిపాలనా రాజధాని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఒక్క ఉత్తరాంధ్ర ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న 13 మిగతా 10 జిల్లాలు కూడా అభివృద్ధి చెందుతుంది, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ ప్రాంతం అనువైన ప్రాంతము అనే ఆలోచన చేసిన మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్పక తప్పదు. ఇవాళ ప్రతి దగ్గర కూడా విద్యుత్ సబ్స్టేషన్లు పెట్టి నిరంతరంగా 9 గంటలు నిరంతర విద్యుత్ ఇచ్చి ముఖ్యంగా ఆదుకునేది ఈ ప్రాంత రైతాంగాన్ని. అందుకే వాళ్ళ రైతాంగం అంతా కూడా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతంలో రైతాంగం అంతా ఆనందంగా ఉండడానికి దానికి ముఖ్యమైన ఒకే ఒక ఉదాహరణ మీ అందరికీ కూడా ఇవాళ ఎలినో ప్రాబ్లం వల్ల దేశం అంతా ప్రపంచం అంతా వర్షాలు లేవమన్నా, ఇవాళ మన ప్రాంతం కూడా వర్షాలు లేవు. అయినప్పటికి కూడా వర్షం లేకపోయినప్పుడు కూడా కేవలం విద్యుత్తో ఉచిత విద్యుత్ ద్వారా ఇవాళ సాగునీటి రంగంలో ఏదైతే ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టుల ద్వారా ఒక పక్క జంజావతి, ఒక పక్క తోటపల్లి, మడ్డు వలస, తాటిపూడి, ఇంకా ఆంధ్ర ఇలాంటి రిజర్వాయర్ తారక రామతీర్థ సాగర్ ఇవన్నీ కూడా పూర్తి చేసి సహజంగా ఇవన్నిటి ద్వారా రైతాంగానికి నీరిచ్చి ఈ ప్రాంతంలో గత సంవత్సరం పూర్తిగా వర్షాలు పండితే ఎంతైతే క్రాప్ వచ్చిందో మనకు ధాన్యం ఈ రైతాంగం దగ్గర ప్రభుత్వం కొనుగోలు చేసిందో అంతకన్నా 10% ఎక్కువ ఈ సంవత్సరం కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాల్లో ఇంకా రైతాంగం అందరూ కూడా హాయిగా మరి గుండె మీద చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఈ ప్రాంతంలో ఖచ్చితంగా రైతు ఎప్పుడు ఆనందంగా ఉంటాడని చెప్పడానికి ఒక మచ్చు తొనక అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇక రెండో విషయం,
మరి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు వచ్చిన తర్వాత ఇవాళ విద్య పట్ల ఇవాళ రాష్ట్రం దేశమే చూస్తుంది. ఇవాళ విద్యారంగంలో విప్లవం, ఇవాళ విద్యారంగంలో విప్లవం వచ్చింది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి విద్య పట్ల వారు చేస్తున్న మన సంస్కరణలు అన్నీ కూడా రూపుమాపుతున్నాయి, అన్ని ప్రజలకు అందరికీ అందుతున్నాయి, అనేక రకాలుగా జరుగుతుంది. శ్రీనివాసరావు సార్ ఈ స్కూళ్ళకి అంటే ఒక మాట చెప్పాలి, మీరు అన్నారు కదా కొన్ని రాష్ట్రంలో కొన్ని స్కూళ్ళల్లో నో అంటే అయిపోయింది మా ఖాళీలు లేవని చెప్పి నో వేకెన్సీ బోర్డులు పెడుతున్నారు. ఉదాహరణకి నేను పులివెందులు వెళ్ళాను. పులివెందుల్లో మీలాంటి నాయకుల దగ్గరికి చాలామంది వచ్చి మాకు కూడా సీట్ ఇప్పించండి అంటే వాళ్ళు ఇప్పించలేని పరిస్థితిలో పడ్డామని ఆ మున్సిపల్ చైర్మన్ గారే చెప్పాడు నాతోటి. సో అట్లా అక్కడి నుంచి నేను కుప్పం వెళ్ళాను. కుప్పం అంటే తెలుసు కదా ఏ నియోజకవర్గం, చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం. తీరా చూస్తే అక్కడ అధ్వానంగా ఉన్న పాఠశాలను బాగు చేసింది ఎవరో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతకుముందు అక్కడ సరైన వస్తువులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళ కింద స్కీమ్ కింద కుప్పంలో సైతం అభివృద్ధి చేసి చూపించారు స్కూల్ని. అంటే అది విద్యారంగానికి ఇచ్చిన ప్రాముఖ్యత. అవునా కాదా? మీరు ఈ తేడానికి గుర్తించారా లేదా అన్నది ఇప్పుడు శ్రీనివాసరావు చెబుతుంటే నాకు గుర్తుకొచ్చి ఆ పాయింట్ యాడ్ చేస్తున్నాను. మీరు విద్యారంగంలో వచ్చిన మార్పుల్ని సమర్థిస్తారా లేదా? ఖచ్చితంగా. ఇవాళ పిల్లలు 8వ క్లాస్ పిల్లలు 33,000 రూపాయల బైజూస్ కంటెంట్తో ఇవాళ ట్యాబ్ చూడడం అంటే ఇవాళ మా ప్రాంతాల్లో, మా గ్రామీణ ప్రాంతాల్లో ఇది అవునా, ఇది నిజమా అనే ఆలోచనతో ఉండే ప్రాంతాల్లో మేము వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి వారి చేతుల్లో ఇస్తూ వారి ఆనందాలు చూస్తున్నాం, వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాం. ఇవాళ దాని ద్వారా వాళ్ళు తెలిపిన ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటే మేము చాలా దగ్గర ప్రోగ్రామ్స్కి వెళ్తూ ఉంటే కేజీబీ స్కూల్ పిల్లలు వస్తారు, మా దగ్గర ఉన్న మోడల్ స్కూల్ పిల్లలు వస్తారు, లేకపోతే మా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు వస్తారు. వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. మా పిల్లలేనా, మా ప్రాంత పిల్లలైనా ఇలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారా అని చెప్పి దీనికి అంతటికీ ట్యాబులు ఇస్తే పిల్లలు పాడవుతారని చెప్పి ఈనాడు రామోజీరావు రాశారు కదా. మరి ట్యాబులు పిల్లలకి ఇవ్వటం ద్వారా వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపడతాయా లేదా? ముందు వారి మనవడికి ఏ స్కూల్లో చదివించారు, వారి మనవడు ఏ ట్యాబులు వాడారు అనేది ముందు తెలుసుకుంటే పేదవాడి గురించి అవగాహన వస్తుంది. వారు ఒక రకమైన ఆలోచనతో వాళ్ళు ఉంటారు. వాళ్ళదంతా ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ, అంటే రాచరికపు ఆలోచనలు. మనం మాత్రమే బాగుండాలి, మన పిల్లలు మాత్రమే బాగుండాలి, మనమే ధనవంతులుగా ఉండాలి, మనమే విలాసవంతమైన జీవితం అనుభవించాలి అని ఆలోచన చేసే మనస్తత్వం కలిగిన వాళ్ళు. కానీ పేదవాడు బాగుండాలి, పేదవాడు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి. ఇందాక నా సోదరుడు చెప్పాడు, ఇవాళ విజయనగరం జిల్లాలో పేదరికం తగ్గింది అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మేము చెప్పే విషయాన్ని మా కుర్రవాడు చెప్పినందుకు చాలా ఆనందిస్తూ అతనికి అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది మేము కావాల్సింది. సార్ అడుగుదాం, పిల్లలకి ట్యాబ్లు ఇవ్వాలా వద్దా? ఇవ్వాల్సిందేనా? మరి ఆ సంగతి పైన అక్కడ ఊరికే కూర్చుని చెత్తా చెదారం రాస్తున్న పత్రికల వారికి చెప్తారా? ట్యాబులు ఖచ్చితంగా కావాలి అన్న విషయాన్ని మీరంతా చెప్పాలి. నేను ఇప్పుడు 46వ సంవత్సరంలో ఈ వృత్తిలో ఉన్న ఈ జర్నలిజంలో, కానీ ఇంత ఘోరంగా ఇట్లాంటి దిక్కుమాలిన రాతలైతే నేను ఎప్పుడు చూడలేదు. ఇంత దారుణంగా అబద్ధాలు రాయటమే కాకుండా యాంటీ పబ్లిక్, యాంటీ పీపుల్, యాంటీ పూర్, పేద పిల్లలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారు. దయచేసి నేను పనిగట్టుకు ఎందుకు చెబుతున్నానంటే నేను ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని కాబట్టి అలాంటి వాటిని నమ్మొద్దు. వాళ్ళు కల్పిత గాథలు రాసి ఈ ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలని చూస్తున్నారనేది నా స్పష్టమైనటువంటి అభిప్రాయం. దయచేసి మీరంతా కూడా దాన్ని గమనించాలన్నదే నా విజ్ఞప్తి. రేపు 2024 ఎన్నిక వారికి ఎవరికి? ఏదైతే పేదవారికి పెత్తందారులకి, పెత్తందారులు అందరూ వీళ్ళు. అయితే మీరు అన్న దాని మీద కొందరు కామెంట్స్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంపీ గారు అట్లాగే మిగతా మీ అతిథులు ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. శ్రీనివాసరావు మాట్లాడిన దాని మీద మీరు ఎవరైనా మాట్లాడతారా? ఈరోజు ఈయనని చెప్పే దీంట్లో 100% ట్యాబులు కావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు యూట్యూబ్ అన్నారు, యూట్యూబ్ ఈరోజు ఓపెన్ చేస్తే రకరకాలు అన్నీ ఓపెన్ అవుతాయి. కానీ మన ట్యాబ్ ద్వారా విషయాన్ని ఏదైతే నేర్చుకోవాలనుకుంటే అదే ఓపెన్ అవుతుంది. బైజూస్ కంటెంట్ మాత్రమే వస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రజలకు కూడా విచక్షణ అనేది ఉంది. అంటే ప్రభుత్వం మీద బురద జల్లే వాళ్ళు ఉన్నారు కాబట్టి విచక్షణతో ఉన్నారు.
తల్లిదండ్రులు అందరూ విచక్షణతో ఉన్నారు. నేడు విచక్షణ మరి రామోజీరావుకి లేకుండా పోయింది కదా. అదే సార్, అతనికి ముందు నుండి లేదండి. అందుకే పచ్చవాళ్ళు అంటారు కదా, వాళ్ళు లోకం అంతా పచ్చగా కనబడుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే విద్యకి అదే విధంగా మన హెల్త్కి కూడా ఇచ్చారండి. వైద్యానికి ఎవరు అడిగారండి? 5 లక్షలు ఉండేది, ఈరోజు 25 లక్షలు ఎందుకు చేశారు? ఎవరు అడిగారు? ప్రజలు అడిగారా? అడగలే. కానీ మన జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని అతను అంతకుముందు జరిగే అంటే మన ఓదార్పు యాత్ర, తర్వాత పాదయాత్ర, ఇవన్నీ వీటిల్లో గమనించుకొని ఈరోజు పేదవాడికి ఒక 5 లక్షలు అయితే సరిపోదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరికి సడన్గా ఏదో జరగచ్చు, కానీ వాళ్ళు అదే కుటుంబంలో ఇంకొకరికి జరిగితే ఈ 25 లక్షలు అనేవి బాగా ఉపయోగపడతాయి. మహిళలు ఎవరైనా మాట్లాడతారమ్మా? నేను చెప్పేది ఒకటే, ఆనాడు చంద్రబాబు నాయుడు ఇది చేశాను అది చేశాను అన్నారు. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అని. ఎక్కడ చెత్త అక్కడే ఉండేది రోడ్ల మీద. ఇప్పుడు మళ్ళా అతను వస్తే దరిద్రం పడుతుంది తప్ప దరిద్రం కసి పట్టదు. ఇప్పుడు అనకూడదు, కానీ మా అన్నయ్య గారు ఉన్నారంటే, స్వామి గారు ఉన్నారంటే మా కన్నవారి ఇల్లు కింద లెక్క మేము భావిస్తున్నాం. ఇక్కడ వినాయకుడికి దర్శించుకొని అక్కడ జగనన్న స్వామి, తిరుపతి వెంకన్న స్వామి దర్శించుకున్న ఒకటే. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 1వ తారీఖు అయ్యేసరికి వాలంటీర్ల ద్వారా పెన్షన్లు ఇస్తున్నారు. అనకూడదు, కానీ టీచర్స్ కూడా క్యారేజీలు పట్టుకెళ్ళడం మానేసి మేము స్కూల్లో తింటామని గర్వంగా చెప్పుకుంటున్నారు. కారణం ఫుడ్ బట్టి అనకూడదు, కానీ నేను ఇప్పుడు చూస్తున్న రోజులు బట్టి నాకు చిన్నపిల్లగా అయిపోవాలనిపిస్తుంది. ఒక్కరోజు స్కూల్లో భోజనం చేసి. కానీ విజయనగరంలో మహిళలకి పంచి డైలాగులు వేసే ఇది ఉన్నట్లుంది బ్రహ్మాండంగా. అమ్మాయి మాట్లాడు. వాళ్ళు 19లో పదవిలో స్వీకరణ చేసిన తర్వాత ఆరోగ్యపరంగా అతను మొదటి మెట్టు వేశారు, విద్యపరంగా 2వ మెట్టు వేశారు, రైతు అన్నాడు బతకాలి అప్పుడే మనిషి అన్నాడు బతుకుతాడని 3వ మెట్టు వేసి నవరత్నాల పథకాలలో ఈ 3 పథకాలకి మెజారిటీ పాయింట్లు ఇచ్చారు. అయితే మనిషి అన్నాడు బతికితేనే కదా ఏదైనా సాధించగలడు. మరి అటువంటి మనిషికి ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా నేను మీ ఇంటి పెద్ద కొడుకుగా, నీ తమ్ముడిగా, మీ అన్నగా నేను ఉంటాను, మీ మావగా నేను ఉంటాను అని చెప్పేసి నవరత్నాలు అనే పథకాల్లో మాకు మాట చెప్తానండి. భగవంతుడు ప్రతి చోట ఉండక అమ్మని అనేవాడిని సృష్టించినట్టే మన జగనన్న మన మధ్యలో లేకపోయినా పథకాల రూపంలో మనతోనే మన కష్ట నష్టాలన్నింటినీ భరిస్తున్నాడు అతను. వైద్యం గురించి చెప్పావు కదమ్మా, మనకి ఉత్తరాంధ్ర అంటే ఉద్దానం గుర్తుకొస్తుంది, కిడ్నీ వ్యాధిగ్రస్తులు గుర్తుకొస్తారు. అక్కడ దశాబ్దాలుగా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఆ కిడ్నీ రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. దానికి ఒక శాశ్వత పరిష్కారం మనకు వచ్చింది కదండి. అదే అతను వస్తే కనుక ఇటువంటి ముందు డెవలప్ చేస్తారు. అతను కాకుండా వేరే వాళ్ళు వస్తే మనం ఊహించుకోలేము. మనిషి అన్నోడు పేదరికంలోనే కాదు అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతోనే అతను చేసే పథకాలు పేదవాడిని పేదోళ్ళలాగా అనగొట్టే కాకుండా పేదగా అభివృద్ధి చెందే విధంగా ఉంచుతున్నాడు అతను. మీరు కనిపెడితే కనుక హాస్పిటల్స్ చుట్టుపక్కల వెళ్తే ఎటువంటి పరిశుభ్ర వాతావరణము వాసన కానీ. హాస్పిటల్స్ మారాయమ్మా, నాడు నేడు స్కూల్స్ ఎలా మారాయో అదే విధంగా నాడు నేడు వైద్య మనకి హాస్పిటల్స్ కూడా మారుతున్నాయి. ఖచ్చితంగా నేను ఒక పాపకి డెలివరీ అయింది. ఒక బెడ్ మీద బాలింతల్ని కానీ గర్భిణిని కానీ ఒక బెడ్ మీద ఎలా ఉంచుతారు? బెడ్షీట్లు మార్చేవారు కాదు. ఎవరైనా వస్తే ఏదో కార్పొరేట్లో బాగా డెవలప్ చేసినట్లు చూసేవారు, ఎవరిని అందుబాటులో ఉంచేవారు కాదు. ఇంకా కొన్ని అసభ్యకరమైన పనులు చెప్పకూడదు అంటే డెలివరీ టైంలోని ఇబ్బంది పెట్టేసేవారు, తిట్టడము అలాంటివి చేసేవారు. ఇప్పుడు అంటే అక్కడ పనిచేసే పని ఆవిడ కూడా మాట్లాడాలంటే అమ్మో ఇక్కడ ఏదైనా మాట్లాడితే పై వాళ్ళు మమ్మల్ని దండిస్తారేనని భయంతోనే ప్రతి అనారోగ్యులకి కూడా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారు. నేను ఇప్పుడు ఎన్నో ఏళ్ళగా పనిచేస్తున్నానండి, గోస్ హాస్పిటల్లో ఈసీజీ టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. అప్పటికి ఇప్పటికీ చాలా మెరుగైందండి. ఒక ఓపీ రాసిన దగ్గర నుంచి మ్యాన్ పవర్ లేదని ఎన్నిసార్లు లెటర్లు పెట్టారండి. ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని చేశారండి. పేషెంట్ లైన్లో నించొని చాలాసేపు ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం చాలా ఇబ్బందులు పడిపోయేదండి. మ్యాన్ పవర్ పెరిగిన దగ్గర నుంచి వచ్చిన పేషెంట్ 2 అవర్స్ 3 అవర్స్ ఉన్న వెంటనే టెస్టులతో సహా అన్నీ చేయించుకొని వెళ్ళిపోతుందండి. అదొకటి. తర్వాత సురక్ష కార్యక్రమం కూడా టేకప్ చేశారు కదమ్మా, మీరు గతంలో ఎప్పుడన్నా అట్లాంటివి చూసామా? చూడలేదండి. చూడలే. బెడ్షీట్స్
రెయిన్బో బెడ్షీట్స్ అని వచ్చాయండి. సండే, మండే, ట్యూస్డే అని రాసి ఉంటాయి. ఏ రోజు బెడ్షీట్ ఆ రోజే మార్చుకోవాలండి. రౌండ్స్ వేసి ప్రతి బెడ్షీట్ మారుస్తున్నారో లేదో కూడా చెక్ చేస్తారండి. బాత్రూమ్స్ కూడా రోజుకి 2-3 టైమ్స్ ఒక పూటలో ఒక క్లీన్ చేయాలని ఒక రూల్ పెట్టి ఒక సూపర్వైజర్ని పెడుతున్నారండి. చాలా చాలా చక్కగా ఉందండి. చిల్డ్రన్ వార్డ్ అంటే బయటన ఎక్కడో రిఫరల్లో అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేల డబ్బులు పడేసి అప్పుల పాలు అయిపోయారండి. అక్కడి నుంచి రిఫరల్ లెటర్ పట్టుకొని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చక్కగా వెళ్తున్నారండి. చాలా సంతోషంగా వెళ్తున్నారండి. తర్వాత తల్లి సార్ ఇంకో ఇంపార్టెంట్, తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డని ఇంటికి సేఫ్గా ఒక పేషెంట్నే పంపిస్తున్నారండి. అలాగా తల్లి బిడ్డని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటట్టు చాలా చక్కగా చేశారండి. హాస్పిటల్ మాత్రం చాలా చాలా అభివృద్ధి అయింది. అవునండి, అవునండి. తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ జరుగుతున్న మార్పుల్ని సవివరంగా వివరించిన వారికి మనం అందరం అభినందనలు తెలుపుదామా? 700 రకాల మందుల్ని ఇళ్ళకి మీకు ఉచితంగా ఇవ్వటమే కాకుండా ఇళ్ళకి డాక్టర్లు పంపించడమా? ఇది ఎప్పుడైనా ఊహించామా అసలు? ఇది చాలా అద్భుతం. బహుశా లోక్సత్తా వారు కోరుకున్నది. నాకు తెలిసి జయప్రకాష్ నారాయణ గారు నాకు చాలా గతంలో చాలా మంచి మిత్రులు. వారు అంటే నాకు చాలా గౌరవం. వారు ఈ విషయంలో విద్యా వైద్యం గురించి చాలా గొప్పగా చెబుతుండేవారు. బహుశా ఇప్పుడు జగన్ గారు వారి ఆకాంక్షను నెరవేరుస్తున్నారా లేదా లోక్సత్తా వారైన వీశెట్టి బాబ్జీ గారు ఏమంటారో చూద్దాం. మేము లోక్సత్తా ఉద్యమ సంస్థ ప్రారంభించినప్పుడు వారు నాకు తెలుసు, కొమ్మనేని శ్రీనివాసరావు గారు. ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం కావాలనేది మా స్లోగన్. ఏం శ్రీనివాసరావు గారు? ఇప్పుడు వచ్చినట్టు కనపడుతుంది కదా. దాన్నే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారని ప్రగాఢంగా మేము విశ్వసిస్తాం. అది సచివాలయ వ్యవస్థ. ఎందుకంటే బాబ్జీ గారు పార్టీలకు అతీతంగా వాస్తవాన్ని అంగీకరించినందుకు నా అభినందనలు. ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం అన్న దానిపైనే సచివాలయ వ్యవస్థని మేము ప్రగాఢంగా విశ్వసిస్తాం. అయితే సచివాలయ వ్యవస్థ పెట్టినప్పుడు జేపీ గారు కొద్దిగా మార్పులు చేయమని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఎట్లాగంటే పెద్దలందరికీ వేదిక మీద తెలుసు, ఎక్కువ మంది సిబ్బంది కాకుండా క్లస్టర్ మోడల్లో చేస్తే ఇంకా ప్రభుత్వం మీద డబ్బు తగ్గుండేది. ఈ ఉద్యోగులకు అంత జీతాలు ఇచ్చే కన్నా ఒక 3-4 గ్రామాలు ఒక క్లస్టర్ చేస్తే బాగుండేదేమో అని రాష్ట్రం మొత్తం మీద పెద్ద ఘన చరిత్ర మన విజయనగరంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అధికారం వచ్చాక నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా విజయనగరం జిల్లాకి ప్రభుత్వ వైద్య కళాశాల కావాలని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నిర్విరామ పోరాటం చేస్తే ఈ మధ్య శ్రీనివాసరావు గారు, వీరభద్రస్వామి గారు, బెల్లాన చంద్రశేఖర్ గారు, మొత్తం వైఎస్ఆర్ పార్టీ అంతా సంపూర్ణ మద్దతు ఆ రోజుల్లో తెలియజేశారు. నేను ఎప్పుడు దీక్ష చేసినా అలా చేయటం మూలాన ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేశారు. దానికి నేను ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటాను. ఇది చాలా గొప్ప విషయం. అట్లాగే రెండోది, మన పలాస నుంచి తీసుకుంటే, అంటే ఇచ్చాపురం పలాస నుంచి తీసుకుంటే, గిరిజన ప్రాంతాలు ఇచ్చాపురం పలాస నుంచి మనం విశాఖపట్నం వెళ్ళే వరకు క్యాన్సర్ బాధితులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ జిల్లాకి క్యాన్సర్ ఆసుపత్రి కావాలి. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లేకపోతే అబ్డానమ్ క్యాన్సర్ కానీ, అలాగే ముఖ్యంగా పిల్లలు ఈ కైనీలు గుట్టకాలు తినిన తర్వాత గొంతు క్యాన్సర్లతోటి చచ్చిపోతున్నారు. మన జిల్లాకి క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే అటు శ్రీకాకుళం కానీ మన్యం జిల్లా నుంచి వస్తారని ఒక ప్రతిపాదనని ఈ పెద్దలందరికీ చెప్పాం. మెడికల్ కాలేజీ విజయనగరంలో ప్రారంభోత్సవం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇక్కడ క్యాన్సర్కి సంబంధించిన వైద్య పరికరాలు కూడా అందజేస్తాము, క్యాన్సర్కి కావాల్సిన ట్రీట్మెంట్లు కూడా ఇక్కడ జరుగుతాయని, త్వరలోనే జరుగుతాయి. వాస్తవానికి అయితే బీసెట్ బాబ్జీ గారు వాస్తవాలు ఎలాగైతే చెప్తున్నారో మేము కూడా వాస్తవాలు చెప్పాలి. ఆ రోజు మెడికల్ కాలేజీ అవసరం అనేది ప్రతి ఒక్కరు కోరిక ఉన్నప్పటికీ బహిరంగంగా ప్రకటించింది బాబ్జీ గారు. ఆ రోజు మేము అందరూ ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం, వెళ్ళాం. ఒక సమయంలో మాన్సాస్ సంస్థ ముందుకు వచ్చి కడతామని చెప్పింది. ఆ రోజుకి స్వర్గీయ ఆనంద్ గైతురాజు గారు చైర్మన్గా ఉండేవారు. ఆయన స్వర్గస్థులైన తర్వాత వచ్చిన చైర్మన్ అశోక్ గైతురాజు మాకు చేత కాదు, మేము కట్టలేమని వెనక్కి తీసుకెళ్ళి, అప్పటి వరకు ఎంతో ఆశలు పెట్టుకున్న ప్రజలు మళ్ళీ నిరాశ చెందారు. మరలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రజల ఆశను తీర్చారు. ఊహించని స్థాయిలో ఆరోగ్యం వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో మార్పులు జరిగాయి. ఎవరు కూడా ఊహించలేని స్థాయిలో. అంటే తను ఏఎన్ఎంగా చెప్పిన టెర్మినాలజీ మీకు అర్థం కాదు. మేము వాటి కోసం చూస్తే ఇప్పుడు ఒక గర్భస్థ శిశువు బయటికి రావడానికి మీకు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో మనకున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే ఉత్తరాంధ్రలో హైయెస్ట్ శిశు మరణాలు విజయనగరం జిల్లా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో. ఈరోజు హైయెస్ట్ శిశు మరణాల నుంచి మనం తగ్గాం. ఆ స్థాయికి వచ్చిందంటే విద్యా ఆరోగ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలే ఇందులో నో డౌట్ అబౌట్ ఇట్. ఇందులో చెప్తున్నాం. రైట్. లోక్సభ సభ్యులు శ్రీ బెల్లాన
చంద్రశేఖర్ గారు తన అభిప్రాయాల్ని సంక్షిప్తంగా వివరిస్తారు. అందరికీ నమస్కారం. విజయనగరంకి వచ్చి, ఎందుకంటే విజయనగరం 79లో ఇది ఏర్పడింది, అందరికీ తెలుసు. మరి పెద్దలందరూ కూడా గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఈరోజు ఎంతో ఆనందంగా అన్ని రంగాల్లో కూడా ముందున్నామని తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా 79లో నుంచి ఆ రోజు మేము గ్రామీణ ప్రాంతంలో ఉండి, ఆవేళ మేము నా సొంత ఊరు చీపురుపల్లిలో ఆవేళ తినడానికి కూడా బియ్యం లేని పరిస్థితులు ఉండేవి, కొర్రలు తినే పరిస్థితి, రాగులు తినే పరిస్థితి 79లో ఉండే పరిస్థితులు. ఆవేళ మా నియోజకవర్గం సంబంధించి చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించినంత వరకు కూడా కనీసం పిల్లని కూడా ఎవరో ఇచ్చే పరిస్థితి ఉండే పరిస్థితి కాదు. ఇవాళ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం ఇచ్చిన తర్వాత తోటపల్లి కాలుకు సంబంధించి నీరు తీసుకొచ్చి ఇవాళ 2 పంటలు పండించే కార్యక్రమం కానివ్వండి, ఇవాళ విద్య గురించి, వైద్యం గురించి, వ్యవసాయం గురించి ఇవాళ రాష్ట్రంలో కానివ్వండి, విజయనగరంలో కూడా పెద్ద ఎత్తున కూడా అనేక కార్యక్రమాలు ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలు. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నా బీసీలు, నా ఎస్సీ, నా ఎస్టీ, మైనార్టీలని ఏదైతే నినాదం ఉందో, అదేవిధంగా నేను ఒక బీసీ కులం నుంచి వచ్చాను. నేను ఒక పార్లమెంటుగా నాకు ఇచ్చి పార్లమెంటుగా పోటీ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు, అంతేకాకుండా ఒక చక్రవర్తి మీద, ఒక కేంద్ర మంత్రి మీద నేను గెలిపించే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినందుకు నేను ప్రత్యేకంగా మా కులం తరఫు నుంచి ఏదైనా అటు పార్లమెంట్లో కానీ లేదు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కానివ్వండి ప్రస్తావన చేయడానికి అవకాశం కల్పించారు కనుక ఇది ఒక రాష్ట్రానికి ఒక మంచి పరిణామంగా నేను చెప్పగలనని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈవేళ విద్యా వ్యవస్థ కోసం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే కార్యక్రమం కానివ్వండి, అలాగే పెద్దలు డాక్టర్గా విషయం గురించి, ఆరోగ్యం గురించి చెప్తే, గతంలో మాకు సిహెచ్సి ఉండేది చీపురుపల్లిలో, కనీసం డెలివరీ అవ్వడానికి కూడా మహిళలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. అక్కడి నుంచి మేము ఘోష హాస్పిటల్కి రిఫర్ చేసే పరిస్థితి ఉండేది, రాత్రి 9 కానీ 10 గంటలు కానీ. ఒక ఎనస్థీషియన్ ఉండే పరిస్థితి ఉండేది కాదు, ఒక గైనిక్ డాక్టర్ ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఇవాళ సిహెచ్సిలు చూసుకుంటే సుమారు 6 నుంచి 11 మంది సిహెచ్సిలో డాక్టర్లు ఉండే పరిస్థితి. ఇవాళ అన్ని టెస్టులు, ఒక HB1 టెస్ట్ తప్పించి అన్ని లివర్ టెస్టు, అన్ని టెస్టులు కూడా సిహెచ్సిలోనే చేసే కార్యక్రమం. ఇవాళ అంతకన్నా ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, హార్ట్కి సంబంధించి ఒక ఇంజక్షన్ ఉంది, 30,000 రూపాయలు ఎమర్జెన్సీగా ఇచ్చే ఇంజక్షన్, అది ఇవాళ సిహెచ్సిలో కూడా ఫ్రీగా దొరుకుతుంది. ఆ ఇంజక్షన్ అంటే నిజంగా మేము ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు ఒక విజయనగరం మహారాజ్ హాస్పిటల్లోనో లేకపోతే వైజాగ్ కేజీహెచ్కి వెళ్ళే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి కాకుండా సిహెచ్సిలోనే ఇవాళ వైద్యం జరుగుతుందంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ మేము గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇవాళ ప్రతి పేదవాడికి కూడా మరి ఆరోగ్యాన్ని అందించగలుగుతున్నామని చెప్పి తెలియజేస్తాను. ఇవాళ గతంలోనే మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఒక కేంద్ర మంత్రిగా ఉండి, అవాళ ఏవియేషన్ సంబంధించి మంత్రిగా ఉండి కూడా భోగాపురం సంబంధించినంత వరకు ఆనాడు ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసి 5 సంవత్సరాల కాలయాపన చేశారు తప్పించి, ఇవాళ ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దల బొత్స సత్యనారాయణ గారు, వాళ్ళగట్ల వీరభద్రం గారు, జిల్లా చైర్మన్ గారు దాని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి సుమారు 2,631 ఎకరాలని మరి ల్యాండ్ ఎక్విషన్ చేసి వాళ్ళకి ల్యాండ్కి సంబంధించిన డబ్బులు కూడా చెల్లించి ఇవాళ ఎయిర్పోర్ట్ మరి ఇవాళ శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కాకుండా వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇవాళ మీకు గతంలో మేము విత్తనాలు కావాలన్నా, గతంలో మాకు ఎరువులు కావాలన్నా కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి కాకుండా ఇంటి దగ్గరికే విత్తనాలు వచ్చే విధంగా, ఇంటి దగ్గరికే ఎరువులు వచ్చే విధంగా ఇవాళ ఏదైతే గాంధీ గారు కళలు కన్నారో ఆ కళలు నెరవేర్చే దిశగానే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేయడం, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ, ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా ఇంటి ముందుగా సంక్షేమ కార్యక్రమాలు వచ్చాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను. ఓకే, ఇక ఉత్తరాంధ్ర వేదిక కన్వీనర్ వారు విశాఖ రాజధానిగా కావాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రముఖులు, వారు ఎక్స్ వైస్ ఛాన్సలర్ గారు కూడా వారు తన సందేశాన్ని ఇస్తారు. ఈశ్వరం అనే మనుషులు ఉంటే దేశం ఏకైతే బాగుపడినాయి. మన ఉత్తరాంధ్ర ప్రజలందరి పరిస్థితి అదే. అది గురజాడ వారి మాటలు. ఆ ఈశ్వరం అనే మనుషులు ఉండకూడదని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలని ఆయన వెలుగులోకి తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పినటువంటి ప్రకారం విశాఖ $100 బిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుందనేది స్వయంగా ఒకప్పటి ప్లానింగ్ కమిషన్, ఇప్పుడు నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి అగ్రనగరాల్లో, గొప్ప మహానగరాల్లో విశాఖ పారిశ్రామిక రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందబోతున్నటువంటి గొప్ప మహానగరంగా కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించినటువంటి సంకేతాలు వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు కూడా ఇచ్చి విశాఖపట్నం మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచాలని
స్వయంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భాలు, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కలిసినా కూడా విశాఖపట్నం గురించి ప్రస్తావన వారిద్దరి మధ్యన రావటం, విశాఖపట్నం రాజధాని కాకుండా ఆపేటటువంటి శక్తి ఎవరికీ కూడా భవిష్యత్తులో ఉండదు. కాదు సార్, ఇక్కడ ఉత్తరాంధ్రకు సంబంధించిన నాయకులు కానీ లేకపోతే విశాఖపట్నంకి సంబంధించిన నాయకులు కానీ కొంతమంది టీడీపీ నాయకులు ఇతర విపక్షాలకు సంబంధించిన వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళే వద్దంటున్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది? అది వాళ్ళకి సరైనటువంటి నాలెడ్జ్, సరైనటువంటి దీనికి సంబంధించిన అంశాల మీద అవగాహన లేకపోవడం నేను భావిస్తున్నాను. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం, అంతర్జాతీయ సముద్ర వ్యాపారం అనేటటువంటి కూడా భవిష్యత్తులో ఇక్కడ జరిగి మన రాష్ట్రంలో స్థూల ఉత్పత్తులు కూడా పెరిగేటటువంటి అవకాశం ఎక్కువగా ఒక విశాఖపట్నంలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చెందిస్తేనే, ఇంకొకటి విశాఖపట్నం అభివృద్ధి చెందితే ఇక్కడ ఉన్నటువంటి మిగతా 5 జిల్లాలు, విశాఖపట్నం జిల్లాలతో సహా 6 జిల్లాల్లో ఉన్నటువంటి పేదరికం రూపు మారిపోతుంది, వలసలు నివారించబడతాయి, మరి అందరికీ ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇలాంటి అంశాలని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాన్ని చేశారు. దానికి సంబంధించి మనం ఎందుకు కాంట్రవర్సీ చేస్తున్నారు? కేవలం విశాఖపట్నం రాజధాని కావాలి, విశాఖపట్నం రాజధాని కావాలి, విశాఖపట్నం రాజధాని కావాలి. జై హింద్. అందరికీ కూడా పేరు పైన నమస్సుమాంజలి. అయితే పెద్దలు వేదికను అలంకరించిన అందరూ కూడా అన్ని రకాల పథకాల గురించి వివిధ అంశాల మీద చర్చించారు. కానీ మహిళగా, ఈ రాష్ట్ర ఆడబిడ్డగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. గతంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా జరగని విధంగా 50% రిజర్వేషను మా రాష్ట్రంలో, మా రాష్ట్ర ఆడబిడ్డలకి కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలి, వంటింటికి కుందేలు అనే ముఖ్యమంత్రి, అప్పటి ముఖ్యమంత్రి అయితే ఇప్పటికీ మాకు గుర్తుంది. ఒక మహిళ ఎంఆర్ఓ వనజాక్షి పైన మరి ఆనాడు చింతమనేని ప్రభాకర్ గారు ఏ విధంగా చేసుకున్నారని, అండ్ అదేవిధంగా ఆర్కే రోజా గారి పైన బండారు సత్యనారాయణ గారు ఏ విధంగా మాటలు వదిలేశారనేది మాకు ఇప్పటికీ గుర్తు. కరెక్ట్గా వాళ్ళ పార్టీలోని మహిళకి కావాల్సిన గుర్తింపు, గౌరవం లేదు కాబట్టే ఎంతోమంది మహిళలు ఆ పార్టీని వీడి వచ్చిన వాళ్ళు, ఎంతోమంది ఈ సాదినేని యామిని గారు కానీ, సావిత్రి గారు కానీ, అండ్ అదేవిధంగా ఇతర పెద్దలు ఎంతోమంది ఆ పార్టీ వదిలి రావడం జరిగింది. మా ప్రకారం అయితే, ఈ రాష్ట్ర ఆడబిడ్డలు మహిళల ప్రకారం అయితే టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, ఈ డెవిల్స్ పార్టీ మా ప్రకారం అని కూడా తెలియజేస్తున్నాను. నేడు అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి ఎంతో మంచి వైద్యం అందిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క తల్లి యొక్క ఆలోచన, ఇప్పుడు పిల్లలు అనేవారు ఓటర్లు కాదు, అయినప్పటికీ కూడా ప్రజలందరికీ, మహిళలందరికీ కూడా అద్భుతమైన పథకాలు ఇస్తున్నప్పటికీ కూడా ఎందుకు పిల్లలకి చదువు అందిస్తున్నారంటే, ఈరోజు పిల్లలకి మంచి చదువును అందిస్తే రేపు రానున్న కాలంలో ఈరోజు ఎవరైతే తల్లి కూలి పనికి వెళ్తుందో, ఇంటి పనికి వెళ్తుందో, ఆ పిల్లలు ఖచ్చితంగా నా పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలి, ఒక ఇంజనీరు, ఒక CEO, ఒక కలెక్టర్ అవ్వాలి, నాలాగా నా పిల్లలు తయారవ్వకూడదన్న ఒక ఆలోచన ప్రతి ఒక్క తల్లిలో, ప్రతి ఒక్క తండ్రిలో ఉంటుంది. అటువంటి తల్లి తండ్రి యొక్క బాధ్యత పూచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల చదువు అనగానే నాడు నేడు కానీ, జగనన్న గోరుముద్ద, అదేవిధంగా జగనన్న విద్యా కానుక, జగనన్న వసతి దీవెన, జగనన్న చేయూత, జగనన్న విదేశీ విద్యా దీవెన, ఇట్లా ఎన్నో రకాల పథకాల ద్వారా పిల్లలందరికీ కూడా, జగనన్న విద్యా కానుక ద్వారా కూడా అన్ని పథకాలు కూడా పిల్లలకి నేడు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మహిళకి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టింది కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క రంగంలో కూడా పై స్థాయి నుంచి కింద కార్పొరేటర్ స్థాయిలో కూడా ప్రతి ఒక్క చోట కూడా మహిళకి సమాన హక్కు కలిగించింది మా జగన్మోహన్ రెడ్డి గారు. సో రానున్న కాలంలోనే అయితే మా రాష్ట్రం అంతా కూడా ఒక స్లోగన్ రన్ అవుతుంది, వన్స్ మోర్ జగనన్న, మాకు విజయనగరంలో వన్స్ మోర్ స్వామన్న అనే స్లోగన్ రన్ అవుతుంది. ఎవరైనా మాట్లాడండి. మా విజయనగరం చూసుకుంటే మా స్వామన్న మాకు పెద్దన్న. ఎందుకని అంటే విజయనగరం ఎంత అందంగా ఉంది అంటే అది స్వామన్న వల్లే. ప్రతి రోడ్లు కానివ్వండి, ఇది వరకు ప్రభుత్వంలో తాగటానికి చుక్క నీరు లేదు, ఇప్పుడు మంచినీరు రోజు విడిచి రోజు నీరు ఇస్తున్నారు. ప్రతి వాటర్ ట్యాంక్, అందరికీ వాటర్ ట్యాంకులు కట్టించారు. కాలువలు కానివ్వండి, ఇక్కడ పెద్ద చెరువు చుట్టూ వెళ్ళేటప్పుడు చాలా చెత్త స్మెల్ వచ్చేది, కానీ ఇప్పుడు అక్కడే కూర్చుని పిల్లలు అందరూ పార్కులో ఆడుకోవడం అన్నీ చేస్తున్నారు.
కానీ ఇలా ఇంత అందంగా చేస్తారనేసి మేము అనుకోలేదు. మా పెళ్ళైన కొత్తలో చాలా అసలు విజయనగరం గుర్తుపట్టకుండా అయిపోయింది. ఇప్పుడు మా ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే అక్కడక్కడికి తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, విజయనగరమే మొత్తం ఒక చుట్టూ ఒక రౌండ్ వేసి తిప్పేస్తాం అనమాట. అంత బాగుంటుంది విజయనగరం అంటే. మొట్టమొదటిసారిగా విజయనగరంలో మహిళా పార్క్ ఒకటి ఏర్పాటు చేశారు. అది మహిళా పార్క్ సార్. గ్రేట్ గ్రేట్. అందులో ఓపెన్ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్క్రీన్ కూడా ఏర్పాటు చేశారు. అది మా స్వామన్నకు మాత్రమే సాధ్యం. ఓకే, బహుశా రాష్ట్రంలో ఎక్కడా లేదేమో ఇట్లా. రాష్ట్రంలో ఎక్కడా లేని ఘనత విజయనగరానికి తెచ్చారు స్వామి అంటే గారు. మేము పొద్దున నుంచి ఇంట్లో వంట చేసుకుని పిల్లలతో చాలా ఇసుకుపోయి ఉంటాము. అలా సాయంత్రం పూట్ల వెళ్ళి అలా పీస్ఫుల్ గా చాలా మేము ఎంజాయ్ చేస్తాం అనమాట. అంత బాగా చేశారు విజయనగరంలో. వెరీ గుడ్. సో ఈ ప్రభుత్వం బాగా నచ్చిందా మీకు? మాకు చాలా బాగా నచ్చిందండి. మళ్ళీ మాకు ఇదే ప్రభుత్వం కావాలి. వన్స్ మోర్ జగనన్న, వన్స్ మోర్ స్వామన్న. ఇంకొకరు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే వెనకబడిన ప్రాంతాలకి ఒక సామాజిక, ఆర్థికంగా, రాజకీయ సమీకరణల ద్వారా న్యాయం చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఆయన తీసుకున్న విధానాలు ఇప్పుడు వికేంద్రీకరణ రూపంలో గతంలో అంబేద్కర్ ఒక మాట చెప్తారు, ఒక బుక్ ఉంటుంది ఏంటంటే ద థియరీస్ ఆఫ్ లాంగ్విస్టిక్స్, అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనేవి ఎలా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గతంలో ఆయన 1950 ప్రాంతంలోనే ఢిల్లీ ఒక రాజధాని ఉంటే ముంబై ఇంకా రెండు రాజధాని ఉండడం వల్ల అధికార వికేంద్రీకరణ జరుగుతుంది చెప్పడం జరిగింది. అదే స్ఫూర్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వెనకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులు అధికార వికేంద్రీకరణ తీసుకోవడం అనేది ఒక గొప్ప పరిణామం. దానివల్ల ఆటోక్రసీ పెరుగుతుంది, అట్టడుగు వర్గాల వారికి రాజ్యాధికారుల భాగం చేరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా ఇవ్వడం న్యాయం జరుగుతుంది. మరి ముఖ్యంగా దేశంలో ఎక్కడా కూడా విద్యా హక్కు చట్టం అమలు కాకపోతే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 2014-2019 వరకు కేంద్ర ప్రభుత్వం 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొస్తే అది తొంగలో తొక్కితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 24 ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ పిల్లలకు 25% కార్పొరేట్ స్కూల్లో కూడా ఉచిత అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి చెందింది. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వంలో అధికార వికేంద్రీకరణ జరగాలంటే ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ జరుగుతుందని మేము సంపూర్ణ విశ్వాసం నమ్ముతున్నాం. ఓకే, మీకు ఒక విషయం గుర్తు తెచ్చుకోండి. 1953లోనే ప్రకాశం పంతులు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ విశాఖపట్నమే రాజధానిగా ఉండాలని వారు ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు రకరకాల కారణాలు అంబేద్కర్ గారి గురించి చెప్పారు కదా, అందుకని నేను ప్రకాశం పంతులు గారి గురించి కూడా చెబుతున్నారు. ప్రకాశం పంతులు గారి ఆశయం నెరవేరాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం అమలు జరగాలి. ఏదైనా ఒక సమాజ అభివృద్ధి చెందాలంటే విద్య, ఆరోగ్యం అవసరం సార్. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ మంచి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఒక్క పదం అయితే మేము విశ్వసిస్తాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అడిగారు. అంటే ఆయనకి తెలుసు ప్రతి ఇంటిలోని ఏదో ఒక మంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిందని. వాస్తవం అండి. మేము ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు కూడా మాకు అదే అనిపిస్తూ ఉంది. సంక్షేమం ఇదివరకు జరిగిందంటే 1900 మనకి బిఫోర్ టీడీపీ గవర్నమెంట్లో కేవలం ఏదైతే కమిటీలు ఉన్నాయో వాళ్ళ కమిటీల వరకు, వాళ్ళు నిర్ణయించిన వాళ్ళ కార్యకర్తల వరకే సంక్షేమం జరిగేది. కమిటీలు అంటే అవును, జన్మభూమి కమిటీ. అదే ఈ ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి నాయకులుగానే ఆ ఇష్యూ లేదండి. ఇప్పుడు ప్రతి ఇంట్లోని ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో, నిజమైన వీళ్ళున్నారు, వాళ్ళందరికీ కూడా సంక్షేమం జరుగుతుంది. ఆ ఒక్క ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారనేమో అని మాకు ఇప్పుడు అర్థమవుతుందండి. అంటే ప్రతి ఒక్కరి దగ్గరికి ఓటు అడగడానికి వెళ్ళేటప్పుడు కూడా మాకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. అంటే తెలుగుదేశం వాళ్ళకి కూడా 100% వాళ్ళ ఎక్స్పార్టీ వాళ్ళకి కూడా అందరికీ సంక్షేమం జరిగిందండి. వెరీ సింపుల్ సార్. ఆనాటి జన్మభూమి కమిటీలను కోరుకుంటారా, ఈనాటి వాలంటీర్ వ్యవస్థను కోరుకుంటారా? ఏది కావాలి? ఆ వ్యవస్థలో అయితే మాత్రం పారదర్శకత మాత్రం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మాత్రం పూర్తిగా జరిగిందనే విషయాన్ని అయితే మీకు తెలియదు. లోకేష్ బాబు గారు ఒక సమావేశంలో బాబు వస్తే జాబ్ వస్తుంది అని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఈ విషయానికి జాబ్ కాదు, సంపద సృష్టించేటటువంటి, పరిశ్రమలను సృష్టించేటటువంటి పరిస్థితికి ఈ ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు రావాలనే ఉద్దేశంతో విద్యా వ్యవస్థలో ఐబీ కరికులంని రేపు 2025 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు సార్. ఇంటర్నేషనల్ లెవెల్లో ఎన్లైటింగ్ స్కిల్స్ కానీ, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో బాగా ఖరీదైన విద్యని కామన్ స్కూల్స్కి ఇప్పించేటటువంటి గొప్ప శ్రీకారం చుట్టబోతున్నారు. అటువంటి పరిస్థితిని ఇది నిజంగా మనందరం గర్వించదగ్గాలి. రెండవది, అకార్డింగ్ టు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ 2014 నుంచి 19కి 161 స్టార్టప్స్
ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే 2019 నుంచి 2024 వరకు 586 స్టార్టప్స్ని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులు మొదలుపెట్టారంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి విద్యా అవకాశాలనే చెప్పుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సొంత ఇంటి కళ నెరవేర్చిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా ఉన్నారు అంటే మన జగన్మోహన్ రెడ్డి గారే. ఏ ఊరికి ఎక్కడికి వెళ్ళినా సరే నిరుపేదలకు ఇల్లు లేకుండా ఉండాలి అనే మంచి సదుద్దేశంతో ఈరోజు ఇల్లు ఇవ్వడం జరిగింది. అందులో నేను మొన్న గుంకలాం వెళ్ళి చూశాను, మాకు కూడా ఇంటి స్థలం ఇచ్చారు. స్వామి అన్నయ్య అక్కడ 12,000 ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు జమ్మూలో కూడా ఇచ్చారు. అయితే అవి ఇల్లు కాదు ఊర్లే. జగనన్న చెప్పారు ఇల్లు కాదు ఊర్లే కట్టిస్తానంటే అది ఒక అసలు మీరు వెళ్ళి చూసారంటే నిజంగా చాలా అభివృద్ధి చెందింది. అక్కడ ఇంకా అన్నీ వస్తాయి, హాస్పిటల్స్ కానీ. మొన్ననే కదమ్మా లోకేష్ అన్నారు ఎక్కడ ఒక్క ఇల్లు కట్టలేదు నాకు చూపిస్తారా, ఎక్కడన్నా కాలనీలు ఉంటే తీసుకెళ్లాల్సిందే. వాళ్ళకైతే కళ్ళు లేవనే చెప్పాలి. నిజంగా కళ్ళు ఉన్న వాళ్ళకైతే అది అభివృద్ధి చెందింది. అలా వస్తూ ఉంటే మెడికల్ కాలేజీ కూడా చూశాను, నేను ఫేస్బుక్ లో లైవ్ కూడా ఇచ్చాను. చూడని వాళ్ళ కోసం చూపించాలి అని నేను సోషల్ మీడియాలో ప్రతిరోజు అభివృద్ధిని చూపిస్తూనే ఉంటాను. ఇదంతా మా స్వామి అన్నయ్య వల్ల, మా జగన్ కాదమ్మా, దీన్ని సంపద కింద చూడాలి. విద్య అన్నది ఒక సంపద, ఆరోగ్యాన్ని బాగు చేయటం ఒక సంపద. దానివల్ల ఏమవుతుంది, మనకు బోల్డ్ సేవ్ అవుతుంది. అలాగే ఇళ్ల స్థలాలకి వాల్యూ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే విలేజ్ కానీ సిటీ కానీ యావరేజ్న 5 నుంచి 10 లక్షల రూపాయల ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. అది సంపద అంటే మహిళల పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేస్తుంది. మహిళా సాధికారిత ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా జగనన్నకి స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, థాంక్యూ. ఇంతసేపు అందరూ మాట్లాడింది విన్నారు, మీ అభిప్రాయాలు తెలియజేశారు, మీ ప్రశ్నలు కూడా మీరు సంధించారు, దానికి కావాల్సినటువంటి సమాధానాలు కూడా మనకు వచ్చాయి. ఫైనల్గా చెప్తోంది ఏంటంటే మనకు విశాఖ పాలనా రాజధానిగా ఉండాలా వద్దా? ఎస్. ఉత్తరాంధ్ర ఇదే విధంగా శరవేగంగా అభివృద్ధిలో పరుగులు పెట్టాలా వద్దా? రైట్. అలా జరగాలంటే మీరందరూ కూడా స్టార్ క్యాంపైనర్లుగా మారాలి. మారుతారా? రైట్. ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం. ఇది విజయనగరం వేదికగా ఉత్తరాంధ్ర ప్రగతి పైన ప్రజా ప్రస్థానం. రేపు మరో జిల్లాలో మరో ప్రత్యేక వేదిక పైన మరో ప్రత్యేక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.